పిల్లల స్కూల్ అంటే ఇలాగే ఉంటుందా? ఎంత ఉందిరా నాయన. ఇదంతా మనం చూడకుండానే పోయాం. ఒరే నువ్వే క్యాచర్వి, కళ్ళు మూసుకో, బాగా మూసుకో. అందరూ దాక్కోండి. ఎవరిని ఎత్తుతున్నావు? లేదంకుల్, మేము దాగుడు మొదలు ఆడుతున్నాం. అందరినీ వెతికి నేనే పట్టుకోవాలి, కానీ ఎక్కడ దాక్కున్నారో తెలియట్లేదు. నేను చెప్తాను, నన్ను ఇరికించవు కదా. లేదంకుల్. నీ దగ్గర 10 రూపాయలు ఉంటాయి. 10 రూపాయలా? 10 రూపాయ ఉంది. సరే ఇవ్వు, కనీసం చీకుడు బిళ్ళైనా కొనుక్కుంటాను. ఇదిగోండి. ఈ నీళ్లతోటి వెనకాల దాక్కున్నాడు, లటకన పట్టి. ఇక్కడ నా మీద నమ్మకం లేదా? ఎంత పెద్ద మనిషిని ఏదో హెల్ప్ చేద్దామని చెప్తుంటే ఆలోచిస్తున్నావు. అమ్మ తోడు అక్కడే దాక్కున్నాడు, వెళ్ళి పట్టుకో. 1 చుట్టుముట్టేసరి. ఎవరు నువ్వా? నేనెవరైతే నీకెందుకురా? నీకెందుకు చెప్పాలి? అడిగిన దానికి సమాధానం చెప్పరా. చెప్తా. నా పేరు వీరభద్రం. సరే ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే, నా పిల్లలు 3 ఈ స్కూల్లోనే చదువుతున్నారయ్యా. వాళ్ళ క్యారేజ్ ఇచ్చిరమ్మని నా పిల్ల నన్ను పంపించింది, అందుకే వచ్చాను. క్యారేజీ పట్టుకొచ్చినోడివి ఇచ్చి మర్యాదగా వెళ్ళిపోవచ్చుగా. అది వదిలేసి అల్లరి నాయాళ్ళ చిల్లర వేషాలేంటి? నేనేం తప్పు చేశానయ్యా? నువ్వు ఏమీ చేయలేదా? మా వాడి దగ్గర 10 రూపాయలు తీసుకుని మమ్మల్ని 5గురిని ఇరికించటం నేను చెట్టుపై నుంచి చూడలేదనుకున్నారా? చూడు బాబు, ఇలా బోకు పోరం బోకుని మాట్లాడకూడదు. ఎంతైనా నేను పెద్ద మనిషిని కదా. పెద్ద మనిషిలాగా నువ్వు నడుచుకోలేదు కదరా. రానా? మరి నిన్నేమన్నా సారని పిలవాలా? నేనెవరో తెలుసా? తెలీదు బాబు. రౌడీ రంగుడి పేరు ఎప్పుడైనా విన్నావా? అవును. వాడి చిన్న ఇంటికి పుట్టిన పెద్ద కొడుకునిగా నేను. 30 ఏళ్లుగా పోలీసుల కళ్ళలో మట్టి కొట్టి తప్పించుకుని తిరుగుతున్నాడు రా మా నాన్న. ఆయనకి పుట్టిన నన్ను 3 నిమిషాల్లో పట్టించేశావు కదరా. నేను తట్టుకోలేకపోతున్నాను రా. బాబు, నేను చెప్పేది విను. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ఇన్నిటి కత్తి పట్టుకునే వయసు కాదు, పెద్ద మనిషిగా చెప్తున్నాను.